LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సార్, ఇంగ్లీష్ మీడియం ఆవశ్యకత గురించి మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో ఇంగ్లీష్ మీడియం ఒకటి, CBSE ఒకటి, పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు, TOEFL శిక్షణ ఇచ్చారు. కానీ ఒక్కొక్కటిగా ఈరోజు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయారో మీరు ఒక భయాన్ని వ్యక్తం చేశారు. ఈ విత్తనము వృక్షం కావాల్సినటువంటి అవసరం ఉంది, ఇప్పుడు విత్తనం నాటాం, మనం మహావృక్షం కావాల్సిన అవసరం ఉందని. కానీ అది అవుతుందా అనేటటువంటి అనుమానం ఈరోజు కలుగుతోంది. ఎందుకంటే CBSE తీసేశారు, పిల్లల చేతులకి ట్యాబులు లేవు ఈరోజు, అలాగే TOEFL శిక్షణ లాంటిది ఆపేశారు. ఏంటి ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో తెచ్చిన మార్పులు ఒకటైతే, స్కూల్ విద్యారంగంలో ఈ దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ప్రారంభించాడు ఆయన. దాంట్లో ఇంగ్లీష్ మీడియము ప్రభుత్వ రంగ మొత్తం స్కూళ్ళల్లో ప్రవేశపెట్టి LKG నుంచి 10th క్లాస్ వరకు ఒక స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని గ్రామీణ ప్రాంతపు ట్రైబల్ ఏరియా దళితవాడల పిల్లలకు అందించాలనే స్కీము మొత్తం ప్రోగ్రాము ఒక విప్లవాత్మకమైంది. దాన్ని అమల్లో పెట్టడానికి ఆయన పెద్ద ఎత్తున కోర్టుల పోరాటం చేయాల్సి వచ్చింది. టీడీపీ తర్వాత జనసేన, బీజేపీ, ఇతర ఈవెన్ కమ్యూనిస్టు శక్తులు లాంటి అపోజ్ చేసిన కోర్టుల్లో గెలిచి ఆయన పెట్టాడు. పెట్టిన తర్వాత దాన్ని కాంక్రీట్గా అమలు చేయాలి అంటే స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది భారతదేశంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఎక్కడా లేదని నాడు నేడు ప్రోగ్రాము పెట్టి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చారు. దాని తర్వాత సరే స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్కు లింక్ చేయాలి, యూనివర్సిటీకి ఎడ్యుకేషన్కి లింక్ చేయాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వము మొత్తము ప్రభుత్వ స్కూళ్ళల్లో సైనిక స్కూల్ కావచ్చు లేదా ప్రైవేట్లో పెద్ద ఎత్తున ఈ ప్రైవేట్ రంగం వాళ్ళ దగ్గర ఆంధ్రాలోనే ఈ చంద్రబాబు నాయుడు చుట్టూన్న ప్రైవేట్ రంగం వాళ్ళు నడుపుతున్నట్లు 11th and 12th గ్రామీణ ప్రాంతంలో కూడా ఇంటర్మీడియట్కి బదులు పెట్టాలని CBSE ఫార్మాట్. CBSEతో రెండు గొప్ప ప్రయోజనాలు ఉండే. ఒకటి ఇంటర్మీడియట్ ఎత్తేయడం. ఇంటర్మీడియట్ ఎత్తేస్తే చంద్రబాబు చుట్టూ ఉన్న ప్రైవేట్ సెక్టార్ విద్యారంగంలో 50% ఎగిరిపోయేది. అంటే ప్రైవేట్ రంగం పెద్ద ఎత్తున విద్యారంగంలో ఉన్నది ఇంటర్మీడియట్లో వల్లనే, జూనియర్ కాలేజెస్, తర్వాత డిగ్రీలు, తర్వాత ఇంజనీరింగ్లు, తర్వాత ప్రైవేట్ కోచింగ్లు, ఇదంతా పెద్దది. సో జగన్ స్కీము దాన్ని మొత్తం మార్చే ప్రయత్నంలో సాగడం మొదలైంది. అయిన తర్వాత సరే వీళ్ళు అప్పటి నుంచే వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ ట్యాబ్లెట్లు ఇవ్వడము పిల్లలకు, తర్వాత అమ్మఒడి దానికి ఏం చేసింది అంటే బీద పిల్లలకు కూలీకి తీసుకుపోయి సంపాదించుకొని పిల్లల ద్వారా కుటుంబాలు నడుపుకునే వాళ్ళకు అమ్మఒడి ఆసరా ఇచ్చి సంవత్సరానికి 15,000 ఆయన లింక్ని ఎస్టాబ్లిష్ చేశాడు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాడు. ఆడపిల్లలకు టాయిలెట్లు లేకుండా, ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ లేకుండా ఉన్నదాన్ని, అంటే నేను విన్న లెక్కల ప్రకారము 45,000 స్కూళ్ళు ఉంటే దాదాపు 30,000 స్కూల్ అని మోడర్నైజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఆ మోడర్నైజేషన్ ఆపేశారని చెప్తున్నారు. ఈ కూటమి వచ్చింది, బీజేపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 8th వరకు మాతృభాష ఉండాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో అని ఒక స్కీమ్ పెట్టింది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రైవేటు స్కూళ్ళు, భారతదేశంలో ప్రైవేటు యూనివర్సిటీలు 200% పెంచారు.
అయితే వాళ్ళు ఏం గమనించారంటే జగన్ మోడలు దేశం మొత్తాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పిల్లలు, తన రేపు మనవడు, కొడుకు తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టరు, ఈ ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్ మోడల్ని తీసేయాలి అని. కానీ వాళ్ళు గమనించింది ఏంటి అంటే ఏ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అది మొదలు జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు కేసీఆర్ ఆ మోడల్ ఫాలో కావడాన్ని వ్యతిరేకించాడు. కానీ ఆయన దిగిపోయే 2 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ కూడా వచ్చేసింది. తర్వాత బైలింగ్వల్ బుక్స్ వచ్చినాయి. సో ఏపీని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ ఆ ప్రక్రియ మొదలైంది. కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ మధు బంగారప్ప నా వ్యాసాలు అవన్నీ చదివి వచ్చాడు నా దగ్గరికి. వచ్చి మేము ఏం చేయాలి, మేము కూడా ఈ కన్నడ మీడియంతో తెలుగు ఇంగ్లీష్ మీడియంతో తటపట అవుతున్నాం అంటే యూ గో అండ్ స్టడీ ఆంధ్ర మీడియం అని చెప్పా. అప్పుడు ఆంధ్ర స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత బైలింగ్వల్ బుక్స్ అడాప్ట్ చేశారు. ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం పెట్టారు వాళ్ళు ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటి అంటే అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ మోడలు స్కూల్స్ని, ప్రైవేట్ స్కూల్స్ని దెబ్బతీసే విధంగా రీస్ట్రక్చర్ చేయడం అనేది, ప్రైవేట్ సెక్టార్ ఎడ్యుకేషన్ కొలాప్స్ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు మొత్తం టోటల్ ప్లాన్. దాంట్లో భాగంగానే గ్రాడ్యువల్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సహా వెంకయ్యనాయుడు వాళ్ళ మనవరాన్లు తర్వాత అందరూ కూడా ఇంగ్లీష్ మీడియము ఊళ్ళలో చదువుకుంటే మన కూలీలు ఎవరు ఉంటారు అనే ఆలోచనలో ఉన్నారు. ఇంగ్లీష్ వచ్చినోడు కూలీ చేయడు, ఇంగ్లీష్ వచ్చినోడు ప్రపంచంలో ఉద్యోగం చేస్తాడు. అబ్బాయిలు అందుకే వ్యతిరేక వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళందరికీ మాదిగ సాకలి మంగలి ఆదివాసీ పిల్లలకి ఇంగ్లీష్ చెప్తే మా భూములలో పనులు ఎవరు చేయాలని వాళ్ళు ఊళ్ళలో చెప్తున్నారు. ఎన్నికలప్పుడు మీకు గుర్తుందో అమెరికా నుంచి వచ్చి ఈ దిక్కుమాలిన వాళ్ళకు ఒక్కొక్కరికి 25,000 పడేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారని చెప్పారు. వీళ్ళు ఒక మనుషులేనా అన్నట్లుగా మాట్లాడారు. ఇదే ఆలోచన వెంకయ్యనాయుడిది, రమణది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళది ఉన్నది. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఇప్పుడు బీజేపీది ఒకటి ఆలోచించండి. పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల లీడర్లతో ఎంపీల డెలిగేషన్లు ఇంటర్నేషనల్ గ్లోబల్ రీచ్కి పంపారు. ఎవరిని ఎన్నుకున్నారండి? బాగా ఇంగ్లీష్ మాట్లాడే లీడర్లను ఎన్నుకున్నారా లేదా? శశి థరూర్ ఎవరు? శశి థరూర్కి ఇంగ్లీష్ తప్ప ఏం రాదు. ఇప్పుడు మొత్తం చర్చలలో బాగా పేరు తెచ్చింది ఎవరెరికైనా కనిమోజీ ఒక బీసీ స్త్రీ, మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్త్రీ. మూడవ స్త్రీ శరద్ పవార్ కుమార్తె. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తర్వాత 4వ వ్యక్తి ఎవరు? మమతా బెనర్జీ పార్టీ ఉబ్రాయ్ ఆయన పేరుదో ఆయన. వాళ్ళ పార్టీలో కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఎత్తికి పంపించారు. చంద్రబాబు నాయుడు హిందీలో తెలుగులో పోయి మాట్లాడవచ్చు కదా. ఏమన్నా ఇంగ్లీష్ టీవీలు ఇంటర్వ్యూ కంటేనేమో నువ్వు నీ కొడుకుని పంపుతావు, రామ్మోహన్ నాయుడుని పంపుతారు. లేకపోతే ఇప్పుడు మొన్న దీన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అవసరాల కోసమా ప్లాన్ తోట అండర్స్టాండింగ్ తోట విప్లవం తెస్తే ఇప్పుడు వీళ్ళు సిబిఎస్ఈ తీసేశారు, తర్వాత ట్యాబులు తీసేశారు, తర్వాత బైజు గీజు వద్దంటున్నావు. కానీ సిబిఎస్ఈ నువ్వు అక్కడ తీసేసినవి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ నడుస్తున్నాయి, సిబిఎస్ఈ తీసేసినవా? విజయవాడలో, వైజాగ్లో ఎన్ని సిబిఎస్ నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి? తెలుగు సబ్జెక్టు కూడా లేని ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి? అంటే ఇది నేను అనుకుంటా ఇది ఒక కుట్ర. జగన్మోహన్ రెడ్డిని మళ్ళా గెలవనియకుండా ఉండాలనేది ఒకటి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలందరికీ ఇంగ్లీష్ వస్తే మా పొలాలలో పని ఎవరు